సో ఎవరన్నా ఈరోజు వచ్చిన అప్డేట్ గురించి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అడగండి. వీఆర్ రెడీ టు గివ్ అంటే చెప్పడానికి మేము రెడీ ఉన్నామని. సరే మళ్ళీ ఒకసారి కూడా చదువుతాను. ఏంటంటే సార్, టోకెన్ ఫార్మింగ్లో చాలా చేంజెస్ జరుగుతున్నాయి. ఓకేనా, చాలా చేంజెస్ వస్తున్నాయి కూడా, నవీకరణలు జరుగుతున్నాయంట. ఓకేనా, నవీకరణలు అంటే అప్డేట్ సార్. ఇక్కడ మనకు తెలుగులో ఆల్రెడీ ఎవరు చేశారు సార్? నేనే చుట్టాను, నేనే మర్చిపోయాను, నేనే పెట్టాను. ఓకే ఓకే. నేను ఈరోజు 6:59 అంటే మీ అందరికి కూడా 9 గంటల 9:30 ఓకే 9:29కి చూపిస్తుంది మీకు టైమింగ్. సో ఈరోజు నేను అప్పుడే లేచాను, నిద్ర లేచాను, లేట్గా లేచాను ఈరోజు. ఓకే, ఎనీవే అదే టైంలో చూస్తే మరి ఆ అప్డేట్ని ఇక్కడ పేస్ట్ చేశాను, కాపీ పేస్ట్ చేశాను అంతే. సూచనలు జాగ్రత్త వహించండి. ఓకే, 4వ తారీఖు రిఫరల్ ప్రమోషన్. ఇక్కడ రిఫరల్ ప్రమోషన్ ఉంది సార్. రిఫరల్ చేస్తే ఏంటి అనేది ఆ బెనిఫిట్ కూడా, అది కూడా అందులో కూడా కొత్త అప్డేట్ రాబోతుంది. అలాగే మెరుగుపరచడానికి అంటే ఎర్లీ బర్డ్ రివార్డ్ ఆఫర్ యొక్క ప్రయోజనాలు మరియు నిబంధనలు, షరతులు నవీకరించబడుతున్నాయి. ఇక్కడ ఎర్లీ బర్డ్ ఉంటుంది అని తెలుస్తుంది, బట్ డిఫరెంట్ అంటే దాని యొక్క విధి విధానం చేంజెస్ అవుతుంది అనమాట. సో ఇంతకుముందు బాగుండే 2 ఐడీలు చేయగానే టక్కన అయిపోతుండే. సో ఇప్పుడు ఇక్కడ చేంజెస్ వస్తుంది. అక్కడ మరి ఏంటి అనేది ఇప్పుడు తెలుసు సార్. సో నవీకరించిన వివరాలు త్వరలో విడుదల చేయబడతాయి. అంటే ఏవైతే ఇప్పుడు ఇక్కడ మనం ఒక అప్డేట్ మార్పులు చేర్పులు జరుగుతున్నాయో వాటిని త్వరలో విడుదల చేయబడతాయి. అంటే మళ్ళీ నోటిఫికేషన్లో ఇస్తాడు మనకి ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ యూజర్ ఖాతాలో ఏవైనా లోపాలు ఉంటే స్వయంచాలకంగా నవీకరించబడతాయి. ఏం లోపాలు ఉన్నాయి సార్ మనకి? ఇప్పుడు చూడండి, మొన్నటిదాకా మనకు స్టేకింగ్ రాలేవు. సో అది మనం మాట్లాడే అవసరం లేదు, ఎవరితో అడిగే అవసరం లేదు ఇక్కడ అని చెప్తున్నాడు. అంటే ఎవరిని కూడా మనము సిస్టమ్ వ్యక్తులు లేరు, లేకపోతే నాకు ఒక మెసేజ్ లేదు, మాట్లాడడానికి లేదు, లేదా ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పడానికి లేదు. సో ఇలాంటివి అవసరం లేవు ఇక్కడ. ఈ సిస్టంలో అలాంటివి దేనికి తావు లేదు. ఓన్లీ మీ ప్రాబ్లం ఆటోమేటిక్గా క్లియర్ అవుతాయని చెప్తున్నాడు. సరే, పీటీపీ గురించి మాట్లాడితే, ఒక పీటీపీ లావాదేవీ ఆమోదం పొందడానికి ఊహించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు దానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయంట. ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం పీటీపీ పెట్టుకున్నాం సార్, వెంటనే రావాలా అనేది మన ఆలోచన, లేకపోతే 2 రోజులకు రావాలా అంటే 48 గంటలు, లేదా 3 గంటలు 72 గంటలు, 3 రోజులు 72 గంటలన్నా రావాలా అనేది మన ఆలోచన, బట్ రావట్లేదు. దానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయంటే ఏంటి? మొదటిది, వినియోగదారుడు అధిక ధరతో ఆఫర్స్ ఎంచుకొని ఉండవచ్చు. అంటే ఇప్పుడు 0.15 కంటే 110 నడుస్తుంది. ఇప్పుడు మేబీ కొంతమంది 15 ఎంచుకుంటున్నారు, కొంతమంది 20 ఎంచుకుంటున్నారు. ఇప్పటికి కూడా మీటింగ్ రాని వాళ్ళు అక్కడ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకి ఏం అర్థమైంది సార్? ఎవరైనా ఏమనుకుంటారు, ఇక్కడ $1 ఎవరైనా $1 తీసుకోవాలనుకుంటారు, కానీ $100 ఇచ్చి $100 తీసుకోవాలనుకుంటారు, కానీ వాళ్ళకి అప్డేట్ గురించి తెలియదు. ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియదు వాళ్ళకి. కనుక వాళ్ళు $100 ఇచ్చి $10 తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఎందుకు అనుకుంటారు? వాళ్ళు మీటింగ్ రావట్లేదు, వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్ చదవట్లేదు. అలాంటప్పుడు అనుకోకుండా రివార్డ్ వచ్చి నిలబడ్డది, ఎప్పుడు చేశారు, లేకపోతే ఎక్కువ ఉంది. సో ఎవరైనా ఏం చేస్తున్నారు, $1 పెట్టుకుంటున్నారు. ఈరోజు ఒక సార్ కూడా, నాకు తెలిసిన సార్ కూడా $1కి పెట్టుకున్నాడు. ఇక్కడ 0.1 రావడానికే సతమతం అవుతుంటే మనము 1 పెట్టుకుంటే ఏడొస్తుంది? సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఫస్ట్ది ఏమంటున్నాడు, మొదట వినియోగదారుడు అధిక ధరతో ఆఫర్స్ ఎంచుకొని ఉండవచ్చు, దానివల్ల మీకు లేట్ అవుతుంది. మరియు రెండవది, కమ్యూనిటీలో కొత్త టోకెన్ అంటే కొత్త వాళ్ళు ఫార్మింగ్ చేసుకోవాల్సిందే, లేకపోతే మాత్రం రాదు. ఇట్స్ రియల్లీ ఇట్స్ ట్రూ. ఇప్పుడున్న ఈ అప్డేట్లో అప్డేట్ చేస్తేనే వస్తుంది. మళ్ళీ మనం దాచుకొని మెల్లగా చెప్పాల్సిన పని లేదు ఇక్కడ. అందుకే P2P అని పెట్టాడు. P2P అనేది బెనిఫిట్ సార్, P2P అనేది బెనిఫిట్. బట్ ఇక్కడ ఇక మీరు మళ్ళీ ఈ రకంగా ఆలోచిస్తే, $100 ఇచ్చి $10 తీసుకోవడం ఏంటి, $500 ఇచ్చి $50 తీసుకోవడం అంటే, ఇలా డీప్గా వెళ్తే కనుక అది డిఫరెంట్ సబ్జెక్టు. బట్ P2P అనేది చాలా ద బెస్ట్. ఇప్పటి వరకు సిస్టాలలో, ఇలాంటి సిస్టాల్లో ROI ఇవ్వడము, ROI అనేది, ROI అంటే సార్ డైలీ ఇన్కమ్ అనమాట, డైలీ ఇన్కమ్ జనరేటింగ్ అనమాట, దాన్ని ROI అంటాం మనం. సో అందుకని అలాంటివి కొన్ని సిస్టాలు వారం కంటే ఎక్కువ నడి, కొన్ని నెల కంటే ఎక్కువ నడి, కొన్ని
6 నెలల కంటే కొన్నాడు. మన అంటే సెంట్రలైజ్డ్. కొన్ని ఆర్ఓఐ ఇచ్చేటివి డీసెంట్రలైజ్ సిస్టాలు కూడా పడిపోయినాయి సార్. ఆర్ఓఐ ఇచ్చేటి అంటే మన లెక్క డైలీ ఇన్కమ్ ఇచ్చేటి డీసెంట్రలైజ్ సిస్టాలు కూడా పడిపోయినాయి. సో ఇక్కడ చూడండి, మనం ఇంకా గ్రేట్ ఏంటంటే మనది సెంట్రలైజ్ సిస్టమ్ అయినా కూడా ఇంత నడిపించుకుంటూ వస్తున్నాడు. ఇది నడవడానికి కారణము ఈ మార్పులు చేర్పులే. మనం అనుకుంటాం అప్పుడప్పుడు ఏంది ఇది, ఒకరికి ఎవరికైనా చెబుదామంటే అలా ఉంది ఇలా ఉంది, సహజమే, అవన్నీ కూడా కరెక్టే. కానీ ఇక్కడ సిస్టమ్ రన్ అవ్వాలి అంటే అయితే కమ్యూనిటీ పెరుగుతూ ఉండాలి. మనం అనుకుంటాం కమ్యూనిటీ పెరగాలి అంటే నువ్వు ఇవ్వాలంటాం, అంటే సిస్టమ్ మనకు మనీ అనేది ఇవ్వాలి, అది ఒకే పాయింటే. బట్ స్టిల్ ఇది ఈ విధంగా నిలబడ్డది అంటే చాలా గ్రేట్. ఏంటంటే ఇక్కడ ఆర్ఓహెచ్ కూడా ఎన్ని రోజులు నిలబడ్డది. ఇలాంటి సిస్టాలు ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి, ఇష్ట రియాలిటీగా చెప్పాలంటే. ఓకేనా? ఇప్పుడు ఒక సిస్టమ్ మీకు చెప్పాను ఇంతకుముందు కూడా ఒకసారి ఆత్మహత్య అంటే అదే సూసైడ్ చేసుకున్నారు, ఇంకొకరు కూడా సూసైడ్ చేసుకున్నారు. అవి ఆర్ఓఐ వాడు 2.5 సంవత్సరాలు ఇచ్చాడు, అంటే 26 నెలలు ఇచ్చాడు. అంటే 2.5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు 2 నెలలు మాత్రం ఇచ్చాడు. ఒక సిస్టాన్ని చూసాను నేను. వాడు ఇప్పుడు పేరుకు లేకుండా పోయింది. అది పేరుకు లేకుండా పోవడానికి కాదు. సో తను కూడా మార్పులు చేర్పులు చాలా తీసుకొచ్చాడు, బట్ నిలబడలేకపోతున్నాడు. సో నేను కూడా ఆ సిస్టంలో 24 నెలలు చూశాను, బాగా నడుస్తుంది అని చెప్పేసి నేను కూడా 1 lakh ఇన్వెస్ట్ చేశాను. ఫినిష్. 1 నెల వచ్చింది, అది బయటకు తీయలేను నేను. బట్ 26 నెలలు ఖచ్చితంగా ఇచ్చాడు. ఖచ్చితంగా నెల విత్డ్రాల్ కూడా చేసుకున్నారు పబ్లిక్. బట్ ఏ విధంగా వదిలేసేయండి. బట్ ఇక్కడ మనకు పీవీసీ మెటా స్వాప్ వచ్చింది. స్వాప్ అంటే అర్థమైందా సార్ మీకు? ఇప్పుడు మనం పీవీసీ మెటా అమ్మితే బ్యాంకుకి డబ్బులు రావాలనుకుంటున్నాం. అది ఎప్పుడు చాలైంది సార్? ఎవరికైనా ఐడియా ఉందా? పీవీసీ మెటా అమ్మితే మన బ్యాంకులోకి డబ్బులు రావడం ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఎవరికైనా ఎప్పుడు చాలైంది సార్? ఏమైనా ఐడియా ఉందా సార్? పీవీసీ మెటాను అమ్ముకుంటే మన బ్యాంకులోకి డబ్బులు వస్తాయి, ఐఎన్ఆర్, ఇండియన్ మనీ. అది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ మన సిస్టంలో? ఏమైనా ఐడియా ఉందా? చెప్పండి సార్, ఎవరైనా ఉందా లేదా, లేకపోతే ఏంటనేది కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇంటరాక్ట్ అవ్వండి సార్. సార్ ఎట్లా లేదుగా సార్? లేదా? ఓకే, రైట్. డైరెక్ట్ మనీ రాదు, యూఎస్డిటీ కింద మార్చుకోవాలా, బైనాన్స్ నమ్ముకోవాలి. సార్ మీ విషయంలో మొత్తం అది వేస్టే. ఓకే, ఒక నిమిషం ఉండండి సార్. ఎవరికైనా ఐడియా ఉందా సార్? ఎవరికైనా ఐడియా ఉందా సార్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎవరికి ఐడియా లేదు సార్? లేదా మా ఇక్కడ 2-3 ఐడియాలు వచ్చాయి. ఎస్ సార్, చెప్పండి సార్. ఆకాష్ సార్ చెప్పండి సార్. సార్ పెర్లవేన్లో సార్. ఓకే. అయితే నాకు క్వశ్చన్ రాంగ్. ఓకే, ఒక్క నిమిషం సార్, నాకు క్వశ్చన్ రాంగ్. బట్ ఇక్కడ ఈ పీవీసీ మనకు స్వాప్ అనే ఆప్షన్ వచ్చింది. స్వాప్ అంటే మనకు స్వాప్ అంటే ఏంటి సార్? పీవీసీని మనం ఏ కైన్ గా అయినా మార్చుకోవచ్చు. అంటే అర్థం ఏంటి? మెయిన్ ఏంటి సార్? మనకు మెయిన్ దేనిగా మారాలి? పీవీసీ మెయిన్ ఏంటి సార్? పీవీసీని ఇప్పుడు సపోజ్ ఏదైనా కైన్ ఉంది, ఆ కైన్ ని డబ్బులు చేసుకోవాలంటే ఏ కైన్ గా మారితే బాగుంటుంది? ఏది ఈజీ చెప్పండి? యూఎస్డిటీ అయింది అంటేనే మనీ. ఇక్కడ మన వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఇక్కడ మన వాళ్ళకి అర్థం అవ్వట్లేదు సార్. ఎవరైనా గుర్తుంచుకోండి సార్, మీరు ఎక్కడైనా చెక్ చేయండి, ఏ కైన్ కానీ యూఎస్డిటీగా ఇమీడియట్లీ నువ్వు కావాలనుకున్నప్పుడు మారుతుంది అంటే అది మనకు మనీ వచ్చినట్టే. మీరు ఇక్కడ కాదు సార్, నేను చెప్పడం కాదు, మీరు ఏ లీడర్ అని అడగండి. ఇది రాంగ్ అయితే నేను దేనికి రెడీ. రైట్. సో క్రిప్టో తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది సార్, యూఎస్డిటీగా మారుతుంది అంటే అది నెంబర్ 1. వేరే ఏది మారకుండా నడుస్తుంది, కానీ యూఎస్డిటీగా మారాలి అంటే డాలర్. అది యూఎస్డిటీ అనేది ఇది క్రిప్టో కరెన్సీ, అది కూడా క్రిప్టో కరెన్సీలో ఒక స్టేబుల్ కైన్ అనమాట.
సో అందుకని చెప్పేసి సార్ డాలర్ గా మారుతుంది అంటేనే నంబర్ 1. సో కనుక పీవీసీ ఈజ్ నెంబర్ 1. మీకు అర్థం కాలేదు ఇక్కడ. మీరు ఏమనుకుంటున్నారంటే పీవీసీని మార్చితే ఐఎన్ఆర్ రావాలంటున్నారు. కాదు సార్, పీవీసీలోకి ఎలా ఎంటర్ అవుతున్నామో అలాగే బయటకు వస్తాం మనం. ఎన్నోసార్లు అది ఇంత ముందు సార్ పేర్ లెవెల్ ఉన్నప్పుడు డిపి వర్షన్ ఉన్నప్పుడు మనం చేసినాం ఐఎన్ఆర్ గా. అది బ్యాంక్ అది వేరే. కానీ మీకు చెప్తే నంబర్ మీరు నిజంగా చెప్తున్నాను, నేను ఏ ఒక్క రోజు కూడా బ్యాంక్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? నా దగ్గర డీపీ నిలబడపోతుండే. అంటే మన టీం అట్లుంది. అంటే టీం కింద టీం కావచ్చు, లేకపోతే బిజినెస్ కావచ్చు, అలా జరిగింది. సో నేను డైరెక్ట్ అమ్ముకునేవాడిని. అంటే అమ్ముకోవాలం అంటే ఫోన్పేకో లేకపోతే మనం దీనికో చేయించి వాళ్ళకు వాళ్ళ అడ్రస్కి మనం డీపీ పంపించేవాళ్ళం. ఓకే, ఎనీవే అట్లా కాదు సార్. ఇక్కడ మీరు నాకు క్వశ్చన్ ఏంటంటే మీకు అర్థం కాలేదు, మళ్ళీ నేనే వెనక్కి తీసుకున్న క్వశ్చన్ ఏంటంటే సార్, డీపీ మన పీవీసీ ఏదైతే ఉందో యూఎస్డిటీగా సారీ కట్ అయింది కదా, కట్ అయింది. సో ఇక్కడ పీవీసీ ఏదైతే ఉందో మనకి యూఎస్డిటీగా అంటే స్టేబుల్ కాయిన్ యూఎస్డిటీగా ఎప్పుడైతే మారుతుందో అది కూడా టెదర్. అంటే టెదర్ యూఎస్డిటీ ఈజీ అన్నిటికంటే, అంటే బిఎన్బి మీద నడుస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే స్వాప్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కానీ ఆగిపోయిందా? ఆగలే. సో ఇందాక నేను ఏదైతే సిస్టమ్ చెప్తున్నానో ఆ సిస్టంలో సార్, ఆ సిస్టంలో నీకు యూఎస్డిటీ డైరెక్ట్గా రాదు. ఆ కాయిన్ మీరు అమ్ముకుంటే అది టోకెన్ ఏదైతే ఉందో మన పీస్ మెట్ మాదిరిగా ఆ టోకెన్ ఏదైతే ఉందో ఆ 26 నెలలు నడిచిందని చెప్పాను కదా, అది ఇప్పటికీ కూడా డైరెక్ట్ రాదు. యూఎస్డిటీ తయారు కాదు, డైరెక్ట్ అవ్వదు యూఎస్డిటీ. సో ఇక్కడ మన పీవీసీ మెట్ వచ్చేసి డైరెక్ట్గా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇలా యూఎస్డిటీ అవ్వడం చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎవరికైనా గుర్తుందా సార్? మన పీవీసీ మెట యూఎస్డిటీగా అంటే స్వాప్ ఆప్షన్ రావడం ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఐడియా ఉందా ఎవరికైనా? చెప్పండి సార్. సార్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. ఐ థింక్ ఇది టోకెన్ ఫార్మింగ్ వచ్చినప్పుడు మనము చేసినాం కదా సీడ్ ఫండింగ్, అప్పటి నుంచి ఆ స్వాప్ చేయడం జరిగింది. అంటే 2020 మనం వచ్చి ఇప్పుడు 3 years అవుతుంది కాబట్టి ఇప్పుడు 26 నడుస్తుంది. సో 2023 అనుకుంటున్నా ఆడికెళ్ళి స్టార్ట్ అయింది స్వాప్ అవడం. 14 తారీఖు నైటు 2023 ఫిబ్రవరి 14 తారీఖు నైట్ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇప్పటికి కూడా ఎక్కడ కూడా పీవీసీని స్వాప్ కాకపోవడం అనేది లేదు. ఎగ్జాక్ట్లీ. సో అది పీవీసీ మెట్ యొక్క పవర్ సార్. సో అందుకని ప్రతి ఒక్కరూ మీకు వేరే సిస్టాలు చూస్తే అర్థమవుతుంది అనమాట పీవీసీ పవర్ అనేది ఏంటనేది. కానీ ఎప్పుడైతే యూఎస్డిటీగా కాయిన్గా మారుతుందో, యూఎస్డిటీగా అంటే క్రిప్టో యూఎస్డిటీ అయితే స్టేబుల్ కాయిన్గా మారుతుందో అది ద బెస్ట్ అనమాట. సో అది కూడా BEP20లో అన్ని నెట్వర్క్లలో నాకైతే మంచిగా అనిపించింది ఏంటంటే BEP20. మీకు ఎట్లదో తెలియదు, అంటే చాలా మంది చాలా నెట్వర్క్లలో యూజ్ చేస్తారు. సో BEP20లో మారుతుంది అప్పటి నుంచి వెళ్ళి. ఇప్పుడు నేను ఏదైతే సిస్టమ్ చెప్పానో అది ఇప్పటి వరకు కూడా డైరెక్ట్ యూఎస్డిటీ కాదు. ఆ సిస్టమ్ ఏదైతే మీకు చెప్పానో 26 నెలలు బ్రహ్మాండంగా నడిచింది. సో నేను పెట్టిన 1 lakh నెక్స్ట్ డే నుంచి వెళ్ళి కొలాప్స్. నెక్స్ట్ మంత్ నుంచి సార్, నెక్స్ట్ డే కాదు. సో అప్పటి నుంచే సార్ నేను వేరే సిస్టంలో ఇది ఏమంటారు ఇన్వెస్ట్ చేయడం బంద్ చేశాను అనమాట. అది చేస్తే ట్రేడింగ్ చేసుకోవడం, ఫ్యూచర్ ట్రేడింగ్, లేకపోతే ఏమో ఏమంటుందని స్పాట్ ట్రేడింగ్, అంతే తప్ప వేరే సిస్టంలో చేయడం అప్పటి నుంచి క్లోజ్ చేశాను అనమాట నేను. సో అందుకే ROI అనేది ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఇది ఇచ్చి కూడా ఇలా నిలబడ్డది అంటే ఎప్పటికప్పుడు తన యొక్క ప్రాజెక్టు చేంజెస్ చేసుకుంటూ వస్తున్నాడు కనుక ఇన్ని రోజులు నిలబడింది.
లేకపోతే ఇది కూడా ఇప్పటిదాకా నిలబడదు మన పీవీసీ కూడా. ఓకే, సో అందుకని ఎర్లీ బర్డ్ అనేది ఇప్పటిదాకా ఎవరైతే చేసుకున్నారో ఇట్స్ గ్రేట్. సో నెక్స్ట్ అప్డేట్లో మరి చాలా చేంజెస్ వస్తాయి, ఏమొస్తాయో చూడాలి ఇక. సో ఖచ్చితంగా రిఫర్ చేయాలనేది వచ్చేలా ఉన్నట్టుగా కనబడుతుంది. చూద్దాం ఏదేమైనా. బట్ సిస్టానికి కూడా మరి పబ్లిక్ అవసరమే కదా, చూసింది ఇన్ని రోజులు ఒక 3.5 సంవత్సరాలు సైలెన్స్ ఉంది, చేయండి లేకపోతే లేదు చేసుకొని అని చెప్పేసి కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇప్పటివరకు రాలేవు ఈ సిస్టంలో. ఇప్పుడు నాకు చూసాను సార్, అసలు ఈ సిస్టంలో టర్మ్స్ అండ్ కండిషన్సే లేవు అసలు ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పిన సిస్టాల్లో వాళ్ళు వేరే సిస్టంలో చేసినట్టయితే వాళ్ళ ఐడి కూడా బ్లాక్ చేద్దామని చెప్పారు సార్. ఇందాక నేను ఏది చెప్పాను సిస్టమ్ గురించి, వేరే సిస్టాల్లో వర్క్ చేసిన, వేరే సిస్టాల్లో పోయి మాట్లాడిన మీటింగ్లలో తో వాళ్ళని ఐడీలు కూడా బ్లాక్ చేశారు. బట్ ఇక్కడ మనకు పీవీసీలో అసలు టర్మ్స్ అండ్ కండిషన్సే లేవు ఇప్పటి వరకు కూడా. బట్ ఇప్పుడు మేబీ ఇందాక చూసిన అప్డేట్లో చూస్తే షరతులు, నిబంధనలు వర్తిస్తాయని సంథింగ్ చెప్పి మా పదం వాడారు. సో ఏమొస్తుంది అనేది చూడాలి. ఓకే, చెప్పండి సార్, నెక్స్ట్ ఏంటి? గురూజీ నమస్కారం సార్. నమస్కారం సార్. బాగున్నారా సార్? బాగున్నా సార్. బాగున్నారా మీరు? బాగున్నాం సార్. ఎస్ సార్. అందరికీ నమస్కారం సార్. నమస్తే చెప్పండి సార్. నమస్తే. నాకు ఈరోజు చిన్న ఎక్స్పీరియన్స్ సార్ పీవీసీ మెటా గురించి జరిగింది. మన మిత్రులు ఎవరు మాట్లాడకపోతే కొంచెం నాకు ఒక 5 to 10 minutes మాట్లాడండి సార్. మాట్లాడండి, మంచిది సార్. ఓకే, మన మిత్రులు ఎవరైనా మాట్లాడతారేమో చూసి తీసుకుంటాను సార్. ఎవరు కూడా మరి ఆయన చేయలేదు, చేయొచ్చు, చేయండి సార్. ఓకే సార్. అయితే ముందు నన్ను కన్న నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు సార్. అదేవిధంగా నా సిస్టమ్ రూపకర్త అయిన డానియల్ జాన్సన్ గారికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా ప్రతిరోజు మాకు విద్యను నేర్పుతున్న గురువులు మీకు అంటే పాదాభివందనం కాదు, జనరల్ గా మీరు నాకంటే చిన్నవాళ్ళు సార్, ఆశీర్వదిస్తున్నాము. సో పెద్దవాళ్ళని అయితే నన్ను ఆశీర్వదించమని కోరుతున్నాను సార్. అలాగే ప్రతిరోజు మీటింగ్ అటెండ్ అవుతున్న గురువులు శంకర్ సార్కి కానీ, మరి రమేష్ సార్కి కానీ, అంటే ఆ మీటింగ్ ఇటు మీటింగ్ అంతా తెలుగు వాళ్ళే కాబట్టి అందరం ఒకటే కాబట్టి అక్కడ రాజు సార్కి కానీ, సుజాతమ్మకి కానీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం సార్. అదేవిధంగా పెద్దలు మరి గ్రంథి శ్రీనివాసరావు సార్ నాకంటే పెద్దలే అనుకుంటాను, తర్వాత రాజు డాక్టర్ గారికి కూడా, అలాగే మరి మన చంద్రశేఖర్ సార్ అయితే నాకంటే చిన్నవాళ్ళే సార్. సో సార్ని కూడా నేను ఆశీర్వదిస్తున్నాను సార్, ఆ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినందుకు. సో అదేవిధంగా పెద్దలు మరి ఏకే ప్రసాద్ సార్ కానీ, కేవీకే యాదవ్ సార్ కానీ, ఉప్పలపాటి గోవింద్ సార్ కానీ, ఆనంద్ సార్ కానీ, తర్వాత మనకు చాలా మంది శ్యామ్ సుందర్ సార్ కానీ, తర్వాత పొన్నం రామచంద్ర సార్ కానీ, ఇట్లా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా పేరు చెప్పలేదు అనుకోవచ్చు సార్, సమయం అనేది తక్కువ ఉంది కాబట్టి. పేరు పేరున మీటింగ్ అటెండ్ అయిన 70 మంది కనపడుతున్నారు సార్. అందరికి కూడా మరొక్కసారి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను సార్. సో అయితే జనరల్గా నాకు కూడా పీవీసీ మెటా అంటే బాగా ఇష్టం సార్. సరే, ఈ సిస్టంలోనికి నేనైతే మన ఏదైతే ఒకసారి మనకు సోమసుందర్ రెడ్డి సార్ చెప్పినట్టుగా నయాన్నో భయాన్నో వచ్చాను సార్, ఆశతోటో కోరికతోటో ఈ పెర్లవైన్ అనే సిస్టంలోకి రావడం జరిగింది. అనేక మార్పులు చెందుతూ ఈరోజు పీవీసీ మెటా అనేది మనకు సరే, కొంతమంది బాధపడ్డా, కొంతమంది ఏ రకంగా ఇబ్బంది పడ్డా కానీ సిస్టమ్ అయితే మన కళ్ళ ముందు ఉన్నది కాబట్టి, అందుకనే సిస్టమ్ని మన కళ్ళ ముందు ఇందాక సార్ చెప్పినట్టుగా ఎన్నో సిస్టంలు దీంతో పాటుగా వచ్చాయి. దీన్ని కాదంటూ తలదన్నే విధంగా ప్లాన్లు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చారు. సో అదే తలదన్ని మన దగ్గర డబ్బులన్నీ దోసుకొని వెళ్ళిపోయిన సిస్టమ్ చాలా ఉన్నాయి. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను సార్, మన సిస్టంలో చేసిన లీడర్సే వేరే వేరే సిస్టంలో చేసుకుంటూ మన సిస్టమ్ గురించి తక్కువగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. ఒకానొక సందర్భంలో నేను కూడా ఒక పొరపాటున ఒక మాట మాట్లాడితే దాన్ని మళ్ళీ అందరి ముందే క్షమాపణ కూడా కోరుకోవడం జరిగింది. సో దానికి అందరికీ కారణం ఏంటంటే సార్, నేను అమితంగా పీవీసీ మెటాని ఇష్టపడటమే. సో అదే ఇష్టం ఆ రోజు నుండి మధ్యలో
చిన్న చిన్న ఒడిదుడుకులు అనేటి వచ్చినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయిన మాట వాస్తవమే సార్. కానీ నేను అనుకుంటున్నాను నా ప్రాణం ఉన్నంత వరకు కూడా, మరి నేనుంటానో ఉండనో తెలియదు కానీ పీవీసీ మెటా మాత్రం ఖచ్చితంగా ఉంటుందనేది నాకు ఎక్కడో ఒక నమ్మకం అనేది మాత్రం కలుగుతుంది సార్. అందుకనే ఆ నమ్మకంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పీవీసీ మెటాని నాకు వాట్సాప్ స్టేటస్లో పెట్టడం బాగా అలవాటు. నా నెంబర్ ఉన్న ఏ మిత్రుడైనా గమనించి చూస్తూ ఉండొచ్చు. 365 రోజులు సంవత్సరానికి ఉంటే ఖచ్చితంగా 65 రోజులు తక్క మిగతా 300 రోజులు పీవీసీ మెటా నా వాట్సాప్ స్టేటస్లో ఉంటుంది సార్. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని అయినా కానీ నేను ఎందుకు అంటే ఎవరిని బలవంతంగా పెట్టుబడులు పెట్టుకోమని చెప్పను. పెట్టుకున్న వాళ్ళకి ఏమన్నా సలహాలు కావాలంటే మాత్రం అది నా టీమా పక్క వాళ్ళ టీమా అనేది చూడండి సార్. నన్ను ఎవరైతే సహాయం అడిగారో సార్ పీవీసీ మెటా గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి అంటే చెప్తా ఉంటాను. సో ఆ రకంగా ఈరోజు నాకు జరిగిన చిన్న అనుభవం ఏంటంటే సార్, నాకు వేరే సిస్టంలోకి నేను ఎవరు మీటింగ్ లింక్ పంపించినా వెళ్తాను అని చెప్పేసి గతంలో నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది మన మీటింగ్లలో. సో దాంట్లోనే భాగంగానే నాకు ఒక సిస్టమ్ ఈ మధ్య కాలంలో ఒక తారసపడితే సరే విందాము, మీటింగ్లకు చూద్దాము ఏం జరుగుతుందో, అసలు ఏంటి సిస్టమ్, వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవడం కోసం మీటింగ్లోకి వెళ్ళడం జరిగింది. సో ఆ మీటింగ్లోకి వెళ్ళినప్పుడు సరే అందరూ మాట్లాడుతున్నారు. సార్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మీరు ముందుకొచ్చి మాట్లాడండి అంటే నేను కూడా డౌట్స్ అడగడం జరిగింది. అప్పుడు నా పేరు, ఊరు, అడ్రస్ అన్ని చెప్తే అందులో ఉన్న ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి హాయ్ అని పెట్టాడు. ఏది ఒక 10 రోజుల కిందట పెడితే సరే హాయ్ సార్ అని నేను చెప్పాను. మీరు ఎక్కడ అన్నారు. ఇట్లా పరిచయం ఏర్పడి అతనిది మహబూబ్ నగర్ అంట సార్. సో నాది ఖమ్మం సార్ అని చెప్పాను. సార్ నేను పలానా సిస్టంలోకి వస్తే మీరు కూడా కనపడ్డారు, మీరు మాట్లాడారు, నేను కూడా విన్నాను సార్ అంటూ థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి నేను చెప్పాను. అయితే నన్ను అతను వృత్తి అడగలేదు, నేను కూడా అతన్ని మీరు ఏం చేస్తారనేది అడగలేదు. జనరల్గా తను ఏమన్నాడంటే మీరు క్రిప్టో గురించి మీకు తెలుసా సార్ అని చెప్పేసి వాట్సాప్లో చాట్ చేశాడు. నేను కూడా అవునండి కొంచెం పూర్తిగా నాకైతే తెలియదు కానీ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అని చెప్పడం జరిగింది సార్. సో చెప్పిన తర్వాత సరే మన దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది సార్, బ్రహ్మాండమైన ప్రాజెక్టు, చాలా బాగుంది, ఒకసారి నేను పీడిఎఫ్ మీకు పంపిస్తాను, ఒకసారి చూడండి సార్, ఆలోచించండి, ఒకవేళ మనదే ఎవరు అక్కడ టీం లేరు అనుకుంటే మా తరపున మేము వచ్చేసి మేము అక్కడ క్యాంపెయినింగ్ చేస్తాం సార్, మనందరం కలిసి చేసుకుందాం, బాగుంది సార్ అని చెప్పాడు. ఓ దాందే ఉంది అని చెప్పేసి ఇక ఫోన్లో కొన్ని మాటలు మాట్లాడుకొని సరే పంపించండి సార్, నేను ఖాళీగా ఉన్నప్పుడు చూస్తాను అని చెప్పాను సార్. సరే చూస్తే ఆ సిస్టంలో నా యొక్క 13,000 రూపాయలు పోయినాయి ఆ సిస్టంలో. ఆ సిస్టమ్ ఇప్పుడు అతను పట్టుకొచ్చి సరే గ్రేట్ సిస్టమ్ అంటుండు. సరే అతను మరి ఏం తెలుసుకున్నారో నేనే ఏం తెలుసుకోకుంటున్నానో సరే ఏది ఏమైతే అని చెప్పేసి నేను December 31 ఒక నిర్ణయం తీసుకున్నాను సార్. ఆ నిర్ణయం ఏంటంటే ఇక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లకు, ఎందుకంటే గతంలో కూడా నేను ఒక నవంబర్ 21వ తారీఖులో ఒక 5,000 తోటి ఒక సిస్టంలో పెట్టుబడి పెట్టాను సార్. పెట్టుబడి పెడితే ఆ 5,000 రూపాయలు చూడడానికి రోజుకు ఒక $3 వస్తాయన్నారు. వచ్చినాయి $62 నాకైతే యూఎస్డిటీ రూపంలో పెట్టాను. యూఎస్డిటీలే కనపడుతున్నాయి. దాన్ని తీసుకోవాలి అంటే మళ్ళీ నేను $71 పెట్టాలంట. పోనీ అని చెప్పేసి $71 పెడితే మరి ఇది కూడా వస్తుంది అంటే అందులోనే ఇరికిపోతానని చెప్పేసి మా అప్లైనర్ గారు మాకు చెప్పారు. సో సరే అనగా అదొక అనుభవం వచ్చింది. అంతకుముందు గతంలో పోగొట్టుకున్నాయి కొన్ని ఉన్నాయి. అయితే అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల జోలికి వెళ్ళొద్దు, ఏదైనా ఉంటే ఒక మంచి కాన్సెప్ట్ ఏదైనా ఉంటే విందాము, పెట్టుబడి లేకుండా ఉంటే ఏదైనా చూద్దాము, దాన్ని ప్రమోట్ చేసుకుందాం అనే క్రమంలో అతను తారసపడడం, మేము చాటింగ్ చేయడం అంటూ జరిగిపోయింది. సో ఈ రోజు జరిగిన విషయం ఏంటంటే అతను పంపించినాక చూశాను, నాకు వద్దు, నేను అనుకున్నాను కదా ఒక మాట, నేను ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లకు జోలికి వెళ్ళను అని అనుకున్నాను కదా, దానికి కట్టుబడి ఉండకపోతే నేను అనుకుని కనీసం వారం కూడా దాటలేదు కదా, నాకెందుకులే అనుకుని సైలెంట్గా ఉంటే అతను ఆ రోజు నుంచి మధ్యలో నాకు మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేశాడు. సార్ మీరు ఫ్రీగా ఉంటే చెప్పండి, నేను మాట్లాడతాను మీతోటి అని చెప్పేసి అలా మెసేజ్లు పెడుతూ వస్తూ ఉంటే నేను రెస్పాండ్ అవ్వట్లేదు. సరేలే అని చెప్పేసి కాముగానే ఉంటున్నా. ఈరోజు మన గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా వచ్చింది, రిచ్ భారత్ గ్రూప్లో కూడా వచ్చినట్టుంది పీవీసీ మెటా గురించి.
సో దాన్ని నేను వాట్సాప్ స్టేటస్గా పెట్టాను సార్. పెడితే అతను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను, అతను పెట్టిన సమాధానాలు ఏంటో మరి ఒకసారి విత్ పర్మిషన్ గురూజీ. సరే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? అవుతుంది సార్, అవుతుంది. ఓకే సార్. సుమతి సార్ ఆఫ్ చేసుకోండి, మైక్ ఆఫ్ చేసుకోండి సుమతి. ఏమైంది సార్? అది ప్రాబ్లం అవుతుందా? నేను అందులో నుంచి వెళ్ళి మాట్లాడుతున్నా, ఇప్పుడు వేరే కాడ ఉన్నాను. ఓకే సార్, మీరు రాజేష్ సార్, నాకు ఐడియా, నాకు తెలియదు, అక్కడ పేరు వేరే అయితే అందుకు అడిగాను. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇది గమనించండి సార్. ఈరోజు నేను పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఇది సార్. ఓకే 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 ఓకే. ఇది పెట్టాను. ఓకే, అయితే తను ఇక్కడ చూడండి సార్, ఇట్స్ ఫేక్ కాయిన్ సార్ అన్నారు. అన్న తర్వాత అక్కడి నుంచి ఆగిపోవచ్చు, మీరు ఇంకా పీవీసీ మెటా దగ్గరే ఆగి ఉన్నారు సార్ అన్నారు. తర్వాత వన్స్ కాల్ మీ సార్, మొత్తం పూర్తి వివరాలు చెప్తాను అన్నారు. ఇది ఫేక్ అన్నారు కాబట్టి నేనేమన్నానంటే పీవీసీ మెటా ఫేక్, మరి ఏది నిజం మరి అని పెట్టబడేది ఫేక్, ఏది ఒరిజినల్ సార్ అని చెప్పేసి చెప్పండి అని నేను పెట్టాను. సో కాల్ మీ సార్ చెప్తాను అన్నారు. సో మీ అంతా కాకపోయినా ఎంతో కొంత చదువుకున్నాను సార్ అని, అంటే ఫేక్ అన్నందుకు నాకు కొంచెం ఒళ్ళు మండింది అన్నమాట. అయితే మీ అంతా కాకపోయినా ఎంతో కొంత చదువుకున్నాను సార్ అని చెప్పి నేను పెట్టాను. సో కింద మీరే చూడండి. సరే సార్, నేను చెప్పింది అదే. అంత తర్వాత ఎందుకు పడిపోయింది అని అడిగాడు. పీవీసీ మెటా చూడండి, పోనీ పీవీసీ మెటా ఎవరు క్రియేట్ చేశారో తెలుసా సార్ అన్నారు. అవును. అతను ఎక్కడ ఉన్నారు తెలుసా సార్ అన్నారు. అయితే డెవలప్ కాలేదని మీరు అనుకుంటే సరిపోతుందా అని నేను అన్నాను. అంటే ఇంకా ఇది డెవలప్ కాలేదు, అక్కడే ఉంది అన్నారుగా. అయితే మీరు చదువుకున్నా కూడా మిమ్మల్ని బిజినెస్ బాగుంది అని నమ్మిస్తున్నారు సార్, అది సార్ వాళ్ళు మోసం చేసేది అన్నాడు. తర్వాత ఒక వాయిస్ పెట్టాడు. అవును, వినబడదు సార్, అలా వినబడదు. వినబడదా సార్? వినబడదు. మీకు వినబడుతుంది తప్ప మాకు వినబడదు. మీరు వేరే మొబైల్లో ఉంటే అక్కడ ఆన్ చేసి పెడితే మాకు వినబడుతుంది. అతను ఇక్కడ వాయిస్ రికార్డ్ ఏం పెట్టారంటే సార్, వినబడుతుందా సార్? నా మాట వినబడుతుంది కదా? మీ మాట ఓకే సార్, మీ మాట ఓకే. ఓకే ఓకే. అతను వాయిస్ రికార్డ్ ఏం పెట్టారంటే సార్, అది ఫేక్ కాయినే సార్, ఎవరో మిమ్మల్ని కావాలనే ఇది ఇంకా నమ్మించి మోసం చేస్తున్నారు. అది డీసెంట్రలైజ్డ్ కాలేదు, అది యూటిలైజేషన్ ఇంకా రాలేదు. కాబట్టి మీరు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిదనే విధంగా అతను మెసేజ్ పెట్టాడు సార్. అయితే ఇక నేను ఇంకా అతనితో నాకు వాదన ఎందుకు, అయితే ఈ పదం ఈ వాయిస్ రికార్డ్ పెట్టే ముందు నేను అతనితో ఒక 10 నిమిషాలు మాట్లాడాను. అది ఆ సంభాషణ ఏంటంటే సార్, జనరల్ గా సరే మీరు ఇవన్నీ పెట్టారు కదా సార్, కాల్ చేయమన్నారు కదా, నేను ఖాళీగానే ఉన్నాను, చెప్పండి సార్ వివరాలు అన్నాను. అంటే అది ఇంకా అది ఫేక్ కాయిన్ సార్, ఇంకా మీరు దాన్ని ఎలా నమ్ముతున్నారు అన్నాడు. మళ్ళీ ఇదే నేను ఏ రకంగా అనుకోవచ్చు సార్ మనం అని చెప్పేసి నేనంటే యూటిలైజర్స్ లేవు. ఒకటి సార్, మీరు ఇప్పుడు సీడ్ ఫండింగ్ చేస్తే మీకు ఎంత ఖర్చు అవుతుంది అన్నారు. అంటే సీడ్ ఫండింగ్ అంటే 1000 పీవీసీ మెటాల్ని లోపలికి పంపిస్తే 0.879 లోపు కట్ అవుతుంది అని నేను అన్నాను. తనేమన్నారంటే సార్, ఎప్పుడైతే మనం పెట్టిన పెట్టుబడి కంటే బిఎన్బి గ్యాస్ ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటుందో అది ఫేక్ కాయిన్ అని ఈజీగా అర్థమైపోతుంది, మీకెందుకు తెలియదని మాట్లాడాడు. సరే నాకు తెలుసో తెలియదో పక్కన పెడదాము, మీరు చెప్పాలనుకుంటుంది మీరు చెప్పండి అని నేను అన్నాను. అంటే దీన్ని మీకు ఎక్కడి నుంచి రన్ చేస్తున్నారు అడిగిన మీరు సమాధానం చెప్పలేదు కదా, నేను చెప్పనా అన్నారు. చెప్పండి, అందుకే కదా నేను ఫోన్ చేసింది అన్నాను. దీని ఓనర్ చింతల్ కుమార్ సార్ అంట సార్. చాలా బాగా చెప్పాడు, మంచిది అనుకున్నాను. సరే నేను అయితే ఇంకేమన్నా తెలుసా సార్ మీకు?
చెప్పండి అంటే నేను కూడా సీడ్ ఫండింగ్ చేశాను, ఇప్పుడు 1300 ఉన్న కాయను ఇప్పుడు ఎంత ఉంది సార్ అని అడిగాడు. నేను 0.0065 ఉంది సార్ అని చెప్పాను. ఇప్పటికైనా మీకు అర్థం కావట్లేదా సార్ ఇది ఫేక్ అని? చెప్పండి, అర్థమైందో కాలేదు మీరైతే చెప్పండి అని నేను అంటున్నాను. సార్ నేను చేసే ప్రాజెక్టు మీకు పంపించాను చూసారా అన్నారు. చూశాను, నేను దాంట్లో ఒక 13,000 రూపాయలు కూడా పోగొట్టుకున్నాను అని చెప్పాను. అది బ్రహ్మాండంగా ఉంది అన్నాడు. సరే బ్రహ్మాండమే, కానీ ఇంకా ఏమన్నారంటే సార్ ఇలాంటి వాటిని మీలాంటి వాళ్ళు నమ్మబట్టే సార్ ఇంకా వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అన్నాడు. అయితే అతను చెప్పిన దాంట్లో సరే నిజం ఉందని అనుకుంటాను నేను, కానీ అతనికి తెలిసింది ఎంతవరకు? నాకు అతనిది ఏదైతే ఉందో అది నాకు ఇక్కడ మీరు చూపించొద్దు అనుకుంటే నాకు పర్సనల్ గా పెట్టండి, నేను ఆలోచిస్తా. సార్ సార్ చూపెడతాను, దాని ఏముంది సార్ ఈరోజు చూపించండి, ఏముంది. ఎందుకంటే అతను మన పీయూష్ మేడం గురించి ఇంత చెడుగా మాట్లాడినప్పుడు సో మనం చూసుకున్న కూడా తప్పలేదు. సార్ మా చాటింగ్ జరిగింది, ఇలా జరిగింది. ఇతను పంపించిన ప్రాజెక్ట్ ఇది సార్. ఓకే, ఇప్పుడు చూపించండి. ఓకేనా సార్? అవును, పేరు ఏంటి నాకు కనపడలేదు సరిగ్గా. పేరు కంపెనీ పేరు నేను చూస్తాను. పలకకుండా ఒకే సార్, ప్రాజెక్ట్ పేరు పలకకుండా కానీ నాకు T&S గైడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అది పేరు గుర్తురాలేదు సార్. పేరేంటి, పేరు అనేది అర్థం కాదు ఇంకా పూర్తిగా నాకు. ఓకే సార్, ఓకే అర్థమైంది సార్. ఓకే, అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే, అయితే ఇక్కడ నేనేమన్నానంటే సార్ పీవీసీ మెటా ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆయనే చెప్పిండు. సరే పెర్ల్ వైన్ సంస్థ నుంచి వచ్చింది, 82 లక్షల మంది కమ్యూనిటీ ఉన్నారు, ఇప్పుడు తీరా చూస్తే 2 లక్షల మంది కూడా కమ్యూనిటీ లేరు. సో అందుకనే సార్ ఇది ఫేక్ అని చెప్పేసి అందరు తెలుసుకున్నాకనే ఎవరు కూడా దీన్ని యూజ్ చేయట్లేదు, ఇంకా మీరు యూజ్ చేస్తున్నారంటే మాకు ఆశ్చర్యంగా ఉంది సార్ అని చెప్పాడు అనమాట. ఇంకా నేను మాట్లాడితే వింటారా అని చెప్పేసి అడిగాను. సో సింతల్ కుమార్ సారు చెన్నై నుంచి రన్ చేస్తున్నారు అన్నారు, మీకు పీవీసీ మెటా గురించి బాగా తెలుసు, నెంబర్ 1 పాయింట్. సరే ఎవరు తయారు చేస్తున్నారో మీకు క్రియేట్ చేసిన ఆయన పేరు తెలుసా అన్నారు కదా, మరి బిట్ కాయిన్ ని సతోషి నకామోటో తయారు చేశారని చెప్తారు కదా, ఆయన్ని మీరు ఎప్పుడన్నా చూసారా మరి అని నేను అడిగాను సార్. అంటే అది వేరు, అది డీసెంట్రలైజ్డ్ అని, అంటే ఒకటే రోజు అయిపోయిందా అది డీసెంట్రలైజ్డ్? ఇక నువ్వు సింతల్ కుమార్ సార్ దీన్ని కనిపెట్టాడు అన్నప్పుడే నీ నాలెడ్జ్ ఏందో అర్థమైపోయింది. నీలాంటి లీడర్ల వల్లనే పీవీసీ మెటా పాడైపోతుంది. దయచేసి నాతోటి ఇంకా వాదన పెట్టుకో సార్. అదే నీతోటి వాదన పెట్టుకోవడానికి నేను నీతోటి చాట్ చేయట్లేదు. మీలాంటి లీడర్ల వల్లనే పెర్లవైన సొమ్ము అంతా తిని బయటికి వెళ్ళిపోయిన లీడర్ల వల్లే మళ్ళీ మీరే చెడుగా చెప్తున్నారు. సో దయచేసి మీ కాన్సెప్ట్ గొప్పదంటే చెప్పుకోండి, నేను వద్దన్ను, కానీ నేను చేసేది ఇంకా మీరు అప్డేట్ అవ్వలేదా అంటే నువ్వు నా గురించి ఏం తెలుసుకున్నానని మాట్లాడుతున్నారు మీరు. దయచేసి ఎప్పుడు కూడా ఒకరిని తక్కువ అంచనేసి మాట్లాడకండి, నీ గొప్పలుంటే నువ్వు చెప్పుకో, అంతేగాని నేను పెట్టిన దాని గురించి కామెంట్ చేయడానికి మీకు అర్హత లేదు. సరే మీతోటి వాదించే సమయం నాకు లేదని చెప్పేసి ఇక నేను కూడా ఫోన్ పెట్టేశాను సార్. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు చూడండి నేను ఈ మెసేజ్ పెట్టాను అన్నట్టు దొరవారిగా. ఇది నాకు ఈ రోజు జరిగిన పీవీసీ మెటాలో అనుభవం. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. నాకు అంతకుముందు కూడా ఒక వ్యక్తి కలిసి అట్లే అన్నాడు, పీవీసీ మెటా ఎప్పుడో పోయింది అని చెప్పేస్తే ఆయన కూడా నేను క్లాస్ వీకాను, నీలాంటి వాళ్ళ వల్లనే మంచిగా నడిచే సంస్థలు కూడా పాడైపోయేది. ఇంకో మాట కూడా అన్నాను సార్, ఇంకోటి మర్చిపోయాను. అసలు సిస్టమ్ అంటే ఏంటో చెప్పండి, నాకు అర్థం కాదు. మనకు తెలిసి తెలవని వాళ్ళ దగ్గర నుంచి సరే రిఫరల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం 80% 90% తీసుకొని మనం సిస్టానికి ఒక 10% 20% అప్పచెప్పి మన డబ్బులు మనం ఎంత సంపాదించుకున్నో చెప్పేది సిస్టమ్ మీకు. కానీ మా సిస్టమ్ అది కాదు. నువ్వు ₹1 నువ్వు ₹1,00,00,000 తోటి ప్రమోట్ చేసినా నీ దగ్గర నుంచి ₹1 కూడా నాకు తీసి ఇవ్వదు ఈ సిస్టము. ఒకవేళ నువ్వు 1300 రేట్ అంటున్నావు కదా, ఆ రోజు ఎక్కువ మాట వాస్తవమే, ఈ రోజు తగ్గున్న మాట వాస్తవమే, కానీ ఈ రోజు ఇలాగే ఉంటుందని ఎప్పుడు అనుకోకు. నేను చల్లగా బతికి నువ్వు కూడా బతికుంటే 2 సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుకుందాం దీని గురించి
అప్పటిదాకా నా నెంబర్ సేవ్ చేసుకుని ఉంచండి అని చెప్పాను సార్. అది సార్ ఈరోజు జరిగిన సంభాషణ పీవీసీ మెటా గురించి నా అనుభవం. గుడ్ సార్, సార్. ఎవరి యొక్క తనకు మంచి సిస్టమ్ అనేది మనం ఇంతకుముందు గ్రేట్ షేరింగ్, గ్రేట్. సో మనము ఏంటంటే ఎప్పుడైతే ఒక సిస్టమ్ థ్యాంక్ యూ సార్, షేరింగ్ ఆఫ్ చేస్తూ. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఎప్పుడైతే ఒక సిస్టానికి మనం అడిక్ట్ అవుతామో సో అప్పుడు ఈ సిస్టమ్ మనకు చెడుగా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మనం అనుకునే విషయం వాస్తవమే. యాక్చువల్ ఏంటంటే తను నీకు ఏదో చెప్పి ఇది పీయూష్ మీద కరెక్ట్ కాదు అని చెప్పి మరి మిమ్మల్ని తీసుకుందాం అంటే ఇన్వైట్ చేసుకుందాం అనుకున్నారో లేకపోతే ఇంకోటి తెలీదు. బట్ ప్లాన్ ఇచ్చే విధానం సరిగ్గా లేదు అనమాట. సో ఆల్రెడీ 13,000 మేము పోగొట్టుకున్నామని చెప్పినప్పుడే హౌ ఇట్ ఈజ్ అని అడగాల. అసలు ఆ విషయాన్ని లేవనెత్తలే. అంతేనా సార్? మిమ్మల్ని అడగాలి. ఇంపార్టెంట్ అంటే అది అడగాల్సింది. అది సిస్టమ్ లో వర్క్ చేస్తున్నావు. సో తిను కూడా ఇతను కూడా అది మన తమిళనాడుకు దగ్గర, అంటే తమిళనాడు నుంచి వెళ్ళి ఇతనికి దోస్తు ఫ్రెండ్స్ ఉన్నారు సార్ ఎక్కువ మంది. ఎవరైతే ఈ చాటింగ్ చేసిన వ్యక్తి తమిళనాడు నుంచి వెళ్ళి అతనికి ఫ్రెండ్స్ ఉన్నారు. తర్వాత తమిళనాడు నుంచి ఫ్రెండ్స్ ఉన్నారంటే ఆ తమిళ వాళ్ళు ఫుల్ గా తెలుగు మాట్లాడతారు, ఫుల్ గా. అలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఆ సిస్టమ్ ఏదైతే చూపించాడో అది మరి తను తమిళనాడు నుంచి వెళ్ళి రన్ చేస్తున్నాడు. ఇది వాస్తవం. మనకి ఏదైతే చెప్పినాడో, ఏదైతే ఆ సిస్టాన్ని చూసామో అది. ఎందుకంటే మనం ఎవరికి చెప్పుకోవట్లేదు, మనమే మాట్లాడుకుంటున్నాం. మనం ఎవరిని అది కూడా మనం కరెక్ట్ చెప్తలేము, దాన్ని మీరు చేయకూడదని చెప్తలేము మనం ఇక్కడ. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, మనం మంచి వాళ్ళం అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మరి రాజమౌళి వెంకటేశ్వర సార్లు మంచివాడు కాదు అని చెప్పి మనం చెప్పడానికి లేదు, తప్పు అది. నేను మంచివాడిని అని చెప్పుకోవచ్చు కంపల్సరీ అది. సో అలా ఇప్పుడు దానికి కూడా మనకు కరం అనట్లేదు. సో వీళ్ళు అక్కడ నుంచి నడుపుతున్నారు. సో ఇందులో భాగంగా అయితే ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మీరు స్టేటస్ పెట్టారు, అవునా? ఆ స్టేటస్ నుంచి స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, అది సిస్టమ్ వచ్చిన స్టేటస్ కాదు కనుక అది ఎవరైతే క్రియేటివిటీ చేశారో మంచిదే. ఎందుకంటే మన సిస్టాన్ని మనం ముందుకెళ్ళడానికి మనము క్రియేటివిటీ చేయడం తప్పులేదు. సో దాని ఆధారంగా అతను మాట్లాడడం జరిగింది సార్. అతని దగ్గర కూడా అంటే పూర్తిగా తప్పు లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే అతనికి ఇప్పుడు కొత్తగా దీన్ని తీసుకుంటున్నాడు కనుక కొద్ది నాలెడ్జ్ కూడా తక్కువగా ఉంది అనమాట. నాలెడ్జ్ కూడా పెద్దగా లేదు అతని దగ్గర. మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ సంభాషణలో మొత్తం సంభాషణలో రైట్. ఇప్పుడు నేను గ్రహించాను, మీరు కూడా అది గ్రహించారు. చూసారా? మీకు కూడా అలాగే అనిపించిందా లేదా సార్? ఇప్పుడు నేను అడగలేదు డైరెక్ట్ ఎందుకు మాట్లాడడం అనేసి నేను కట్ చేశాను సార్. అదనమాట. సో అట్లా హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ తో ఉన్నారు. ఓకే, ఎనీవే ఏది ఏమైనా అలాంటి వాళ్ళు తగులుతారు సార్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా చలో ఎన్నో సిస్టాలు వచ్చినాయి. అందుకే ఇప్పుడు నేను షార్ట్ కట్ లో అందుకే చెప్పాను సార్. సో విషయం ఇది, ఎన్నో వచ్చినాయి, ఎన్నో ఉన్నాయి సార్. సో ఎవరు ఆల్రెడీ నేనైతే చాలా సార్లు నేను చెప్పకనే అందరికి చెప్పాను. ఎందుకంటే నేను ఎక్కువ శాతం స్క్రీన్ షేర్ చేస్తాను కనుక. సో నా నెంబరు ఏ సిస్టాలలో ఉన్నది అనేది నేను చెప్పకుండా ప్రతి ఒక్కరికి అర్థమవుద్ది. సో దాచుకోవడం ఎందుకు అనే విధంగా నేను పూర్తి అన్ని విషయాలు నేను షేర్ చేసుకోవడం జరిగింది అనమాట. అలాగని చెప్పేసి పీవీసీ మీట్ లో పెద్ద కోట్లు పెట్టుకోవడం కూడా చెప్పలేదు. అది పైసలు ఉంటే పెట్టుకోవాలా, అది పైసలు మీ నమ్మకం ఉంటే పెట్టుకోవాలా అని చెప్పడం జరిగింది. సో అందుకే సార్ ఎవరైనా కూడా అంతే సార్. సో ఎందుకంటే మీ యొక్క నమ్మకం మన యొక్క నమ్మకమే మనల్ని నడిపిస్తుంది. ఓకేనా? సో వండర్ఫుల్ గా మీ యొక్క సంభాషణ అనేది మీరు షేర్ చేశారు. సో నో ప్రాబ్లం. అలాంటి ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పారు, నేనేం అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. సో ఇక్కడ ఎంతమందికి అలాంటివి కాల్స్ వచ్చి ఉండవు? చాలా మంది ఇక్కడ 100 మెంబర్స్లలో 99 మందికి వచ్చి ఉంటాయి, ఒకరిద్దరికి వచ్చి ఉంటాయి అంతే తప్ప. ఎందుకంటే ఇక్కడ మన టెలిగ్రామ్ లో నెంబర్లు తీసుకొని చేసేవాళ్ళు చాలా మంది. అట్లా
చాలా చాలా శిష్టలు వస్తాయి సార్. సో అందుకని చెప్పి జాగ్రత్త ఉండని చెప్తున్నాం. ఈ మధ్యన కూడా మొన్నకు నేను 2-3 శిష్టల పేర్లు చెప్పాను. ఓకేనా, చాలా వస్తున్నాయి. చేద్దాం అనుకునేసరికి నేను చూసి 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 మంచిది అయిపోయింది. మొన్న కూడా సార్ ఒకటి ఇది ఏఐతో 1:3 సార్, అది కూడా సేమ్ 1:3. 1:3 అంటే సపోజ్ $100 అంటే 20 రోజులల్లా $300 తయారవుతుంది అట. ఓకే, నేను చేయలేదు. సో అలా దగ్గర దగ్గర 15 నుంచి 20 మంది పంపించారు సార్ అసిస్టెంట్. అంటే ఇలా చేయండి. ఫస్ట్ ఏమో టెలిగ్రామ్ ఓపెన్ చేయమంటారు, అందులో పోగానే అది క్లిక్ చేయమంటారు. అది క్లిక్ చేయగానే సార్ మీరు ఎవరి ద్వారా చేశారంటారు. అది కూడా నాకు ఐడియా లేదు, నేను చేయలేదు అసలు. ఎందుకంటే తనకు రిఫర్ కనబడట్లేదంట. అలా ఉంది ఒకటి 2 అట్లా అయిపోయినాయి. చేయలేదు. సార్ గురుజీ సారీ, రీసెంట్ గా దాంట్లోనే నేను పెట్టింది అదే అనమాట. చూసారా, ఇప్పుడు అది బంద్. ఇది ఇప్పుడు మీకు రావాలి లేవు అవి. అవునా సార్? లేవు. ఆ విడ్రా బంద్ అయిపోయింది. సో ఇట్లా అంటే బంద్ అయిపోయింది. నేను కూడా అదే సార్, మొన్ననే ఒక 2 రోజుల క్రితమే దాంట్లో పెట్టాలని, అంటే నా దగ్గర డాలర్స్ లేకుండే. బట్ అంటే డాలర్స్ లేవని కాదు, నేను ఎవ్రీడే డాలర్స్ మనం బై చేసిన సెల్ చేసిన అది వేరే విషయం అనుకోండి. బట్ మన దగ్గర ఉన్నాయి వేరు, మనం బిజినెస్ చేసేది వేరు కదా సార్. అట్లా తో చేస్తాను అనుకునేసరికి ఒక మహారాష్ట్ర నుంచి వెళ్ళి మన పీవీసీ మెంబర్సే. సో అనుకోకుండా అందుకో కాల్ చేయడం జరిగింది. సో అండ్ సో అని ఈ విషయం తీశాను. నో సార్, డోంట్ అన్నాడు ఒక్కసారి. రియల్ సార్, కలర్స్ ఎందుకు సార్ అన్నాను. దిస్ థింగ్స్ ఇలా ఉంది అని చెప్పేసి మొత్తం చెప్పేశాడు. తీరా చూస్తే మళ్ళీ ఎవరైతే ఒక 2-3 పర్సన్స్ ఉన్నారో నేను చేయాలనుకుంటున్నా అంటే, సార్ కొంచెం వెయిట్ చేయండి అన్నారు. అప్పుడు నాకు అర్థమైపోయింది మ్యాటర్. వద్దు అని చెప్పలా, కొంచెం వెయిట్ చేయండి సార్ అన్నారు. అంటే సపోజ్ మీరు ఈ ప్లాన్ ఇచ్చారనుకోండి, నాకు మీకే కాల్ చేసి సార్ నేను చేస్తాను అన్నాను అనమాట. మీరేమంటున్నారు నాతో, వెయిట్ చేయండి అంటున్నారు. అప్పుడు నాకు అర్థమైపోయింది. అప్పటిదాకా చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఇలా అంటున్నాడు అంటే అర్థం ఏంటి? సో అందుకే మనం దేన్ని ఖరాబ్ అనట్లేదు. బట్ ఇక్కడ మనం ఇదంతా మాట్లాడుతున్న కారణం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి అని. ఏమంటారు సార్? సార్ అంతేనా సార్? మనం ఏది చేయొద్దు ఏది చేయని చెప్పడానికి మనం ఎవరైనా సార్, వాళ్ళ డబ్బు వాళ్ళ నమ్మకం, వాళ్ళ డబ్బు. ఏమంటారు సార్? వాళ్ళ డబ్బు వాళ్ళ నమ్మకం. సో అందుకని మనం ఇదంతా కూడా అవగాహన గురించే తప్ప ఎంత షేర్ చేసుకోవడం, బట్ ఏది చేయకండి అని చెప్తలేము. మనం చేయకండి అని చెప్పడానికి లేదు, మనం చేయండి అని చెప్పడానికి లేదు. రెండు లేవు. ఏమంటారు సార్? కరెక్టా? అంతే సార్, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి డబ్బులు వాళ్ళవి. మీ జేబు మీ నమ్మకం కుదిరిందా? ఓకే. ఈవెన్ పీవీసీ మెటల్ కూడా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము చెప్పలేం. మనం ఇప్పుడు దగ్గర సంవత్సరం అవుతుంది, అప్పటి నుంచి కూడా మనం ఇలాగే మాట్లాడుకుంటూ వస్తున్నాం. అది కూడా మీ ఇష్టమే, ఎవరిష్టం వాళ్ళదే. జస్ట్ ఇక్కడ అవగాహన గురించి మాత్రమే. మేము రోజు చేస్తాం, ఎందుకంటే మాకు నమ్మకం ఉంది. చూసారు కదా మీరు, మేము రోజు మరి లైవ్ లోనే ఎర్లీ బర్డ్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే మాకు ఆ నమ్మకం ఉంది, చేసుకుంటూ వస్తున్నాం. ఓకేనా? సో అట్లా ఇదంతా కూడా అవగాహన గురించి మాట్లాడుతున్నాం. మనం ఏది కూడా ఇక్కడ కరవని కాదు. బట్ ఏంటంటే, సో ఓవరాల్ గా మాట్లాడితే ఈ రోజు నాది కూడా అదే సబ్జెక్ట్ అయింది సార్, మీది కూడా అదే సబ్జెక్ట్ అయింది ఈ రోజు. ఎందుకంటే అనుకోకుండా నేను మాట్లాడాలనుకున్నా సార్. ఇంకోటి గురుజీ, మీరేమో చూపెట్టి చేసుకుంటున్నారు, మేము సైలెంట్ గా చేసుకుంటున్నాం, అంతే తేడా. రైట్ సార్, అంతే. ఓకే. సో అది నమ్మకం అనమాట. అది అందుకే అన్నాను సార్, ఎందుకంటే ఎవరి నమ్మకం వారిది అనేది నేను అందుకే ఆ పదాన్ని యూటిలైజ్ చేశాను అనమాట సార్. సో డియర్ పార్ట్నర్స్, ఓకే. సో ఈరోజు మరి థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు షేర్ చేశారు. దీంట్లో నేను మళ్ళీ స్పెషల్గా మాట్లాడడానికి లేదు, ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనేది అక్కడ మీరు షో చేసి దాని గురించి మాట్లాడారు కనుక సో మనం అర్థం చేసుకోవాల్సింది ఉంది, అంతే. ఓకే, ఎనీవే. సో మరి కొద్దిగా మనము ఇక్కడ ఇంకొక టైం 15 నిమిషాలు ఉంది కనుక కొంచెం స్క్రీన్ షేర్ చేసి నేను కొద్దిగా మరి కొంచెం చూద్దాం, బైనాన్స్ కానీ లేకపోతే ఏమంటారు సార్? ఓకేనా? ఓకే సార్. యా. సో థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇది $90 ఉండేది $122 అయింది. ఎట్లా అయింది సార్ ఇది? అక్కడ నేనే చూస్తాను. నిన్న కూడా చెప్పాను. చూడండి సార్, ఇక్కడ నిన్న చూపించాను మీకు TUFT అనేది $40 ఉండే, మొన్న 30, నేను 40, ఇలా 50. సో ప్లస్ 26. అంటే ఇక్కడ మీరు అనుకోవద్దు అంటే ఏదో ఒకటి ప్రమోట్ చేస్తున్నా చెప్పి, నేను అలా అని చెప్పేసి నేను తీసుకుంటున్నాను, నేను కూడా తీసుకోవట్లేదు. అక్కడ ఎప్పుడో సంవత్సరాల క్రితం అది అక్కడ ఉండింది. సో ఇలా కనబడుతుంది మనకు, ఓకేనా? అందుకని చెప్పేసి దీన్ని ఓన్లీ పీవీసీ మాత్రమే ప్రమోట్.
ఒకవేళ అనుకుంటే. సో ఇక్కడ 2 రోజుల నుంచి చూడండి సార్, ఇక్కడ ఇది మనకు పెరుగుతూ కనబడుతుంది. ఎస్ ఆర్ నో? క్లియర్ కట్ గా కనబడుతుంది మీ అందరికి, క్లియర్ గా కనబడుతుంది. Yes, sir. సో ఇక్కడ ఇది మరి బైనాన్స్ లిస్టెడ్ ఏంటంటే కాలేదు సార్, ఓకేనా. సో ఇది మనకు పీవీసీ మెడ కంటే కూడా రేటు చాలా తక్కువ ఉంది. ఇక్కడ 3 సున్నాలు 0.000. ఓకే. సో ఇలా అంటే మన అసెట్ అంటే మనం అర్థం చేసుకోవడానికి, మన దగ్గర అసెట్ ఉంటే ఇలా పెరిగింది పైన కనబడుతుంది, ఓకేనా. సో ఇట్లా మనము కనబడ్డప్పుడు మనకు నమ్మకం లేకపోతే మనం తీసేసుకోవచ్చు, లేదా అంటే నమ్మకం అనొద్దు అని సార్, నమ్మకం కాదు, ఒకవేళ మళ్ళీ తగ్గుద్ది అని మీకు అనిపిస్తే సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే దీన్ని యూఎస్డిటీగా మార్చుకోవాలా. ఏం చేయాలా? యూఎస్డిటీగా మార్చుకోవాలా. ఓకే. మళ్ళీ ఏం చేయాలా? అబ్జర్వేషన్ పెట్టుకోవాలి. అబ్జర్వేషన్ పెట్టుకొని నేను పెట్టింది ఎంత ఇక్కడ $28. సో ఇక్కడ $50 అయ్యింది, అంటే 49.77. ఇందాక 50 ఉండే, ఇప్పుడు ఒక పాయింట్ తగ్గింది కనుక సో 49.77 ఉంది. అంటే $28 నుంచి $50 అంటే $22 ఎంత సార్? $22 ప్లస్ అయింది. సో సాల్వ్ అనుకుంటే తీసేయాలి ఇక్కడ. అంటే తీసేయడం అంటే ఏంటి? మళ్ళీ స్వాప్ చేసుకోవాలి, ఓకేనా. సో ఈ విధంగా ఇట్లా మనం దీన్ని చేసుకోవచ్చు అనడానికి మీకు చూపించాను అంతే. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనము పీవీసీ చూద్దాం. చూడండి, $122 ఉంటే ఇప్పుడు $121 అయింది. అట్లా మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట, ఓకేనా. సో ఎందుకంటే ఆ వ్యాలెట్లో పీవీసీ లేదు కనుక నేను పీవీసీని చూపించలేకపోతాను, అందుకని చెప్పేసి ఇందులోకి వచ్చాను అనమాట, ఇంకో వ్యాలెట్లోకి వచ్చి చూపిస్తాను అనమాట. అలాగే పీవీసీ కూడా మనకి చూడండి ఇక్కడ 0.04%, నథింగ్, అంటే తక్కువ, చాలా తక్కువ అయినా పర్వాలేదు. ఇక్కడ కూడా $105 ఉన్నాయా బైనాన్స్? 1 minute సార్. ఓకే. సో పీవీసీ కూడా కొంచెం పెరిగింది సార్, ఎందుకంటే నిన్న 0.0066 ఉండే, ఐ థింక్ 67 ఉండే, 68. సో ఈ క్యాండిల్ని చూసుకోవచ్చు మనం. ఈ క్యాండిల్ చూసి ఈ కింద వాల్యూమ్ క్యాండిల్, అక్కడ ఇది ఇలా క్యాండిల్ పైకి కిందికి జరిగినప్పుడు సో ఇక్కడ కూడా కొద్దిగా ప్లస్ అయింది, బట్ చెప్పుకోదగినంత కాదు, ఓకే. సో ఇక్కడ పైన మనకు కుడి సైడ్లో చూడండి, పైన మార్కెట్ క్యాప్ $10.23 million. తర్వాత 24 hours వాల్యూ అంటే బిజినెస్ జరిగింది 19,055. ఓకే. సో లిక్విడిటీ వచ్చేసి 2.7 million. ఓకే. సో అలాగే ఇక్కడ టాప్ 10 వచ్చేసి 40.56%. అంటే పీవీసీ మీటర్ టాప్ 10 మెంబర్స్ దగ్గర 40% ఉన్నది అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోగలుగుతున్నాం, ఓకేనా. సో ఇలా మన పీవీసీ మీటర్ మనం బైనాన్స్ లో ఇక్కడ వెబ్ 3లో చూడగలుగుతున్నాం అనమాట. బైనాన్సే, బట్ ఇక్కడ బైనాన్స్ లిస్ట్ అయిందని అనుకున్నారు, కాలేదు, బట్ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇక్కడ మనకు, ఓకేనా. ఇక్కడ చూడండి 10 hours టాప్ 10 హోల్డర్ 40%. ఇక్కడ యాక్టివిటీస్ కూడా చూసుకోవచ్చు మనం, యాక్టివిటీ ఎంత జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది. తర్వాత లిక్విడిటీ, ఇలా లిక్విడిటీ కూడా చూడండి, ఇక్కడ 3వ తారీఖు నాడు లిక్విడిటీ రిమూవ్ చేయడం జరిగింది. ఎంత? 34,064 పీవీసీని, అంటే డాలర్లు చూసుకుంటే $230 ఇది. సో ఈ వాల్యూమ్, సో ఇలా లిక్విడిటీ కూడా రిమూవ్ చేసింది కూడా మనకి కనబడుతుంది. ఆ తర్వాత యాడ్ చేశారు చూడండి, 4వ తారీఖు నాడు యాడ్ చేసి మళ్ళీ వెంటనే తీసేశారు, ఓకేనా. సో ఇదంతా పీవీసీ అండ్ యూఎస్డిటీ, దాని కింద కూడా పీవీసీ అండ్ యూఎస్డిటీ కూడా మనకు మొత్తం కూడా ఈ యొక్క అంటే Web3లో చూస్తున్నాం, కానీ ఆయన కూడా చాలా చాలా మార్పులు చేర్పులు జరిగినాయి ఇందులో కూడా. ఏమైనా చాలా కూడా మన పీవీసీ మీద కూడా అప్డేట్ అనేది చాలా జరిగింది, ఏది బైనాన్స్ లో కూడా, అంటే బైనాన్స్ Web3లో. సో మనం బైనాన్స్ లో ఏవైతే చూస్తామో అదంతా కూడా ఇక్కడ కనబడుతుంది, చూడగలుగుతున్నాం ఇది Web3లో. ఓకే. సో అలాగే మై పోసియా అనేది ఏంటో నాకు కూడా ఐడియా లేదు. మై బ్యాలెన్స్ 0.72 105. ఓకే, అంటే ఇది మన సొంతం. ఓకే, మన సొంతం ఎంత ఉంది అనేది ఇందులో కనబడడానికి దీన్ని మనం ఇలా వాడాడు. నెక్స్ట్ ఓపెన్ ఆర్డర్లో ఏం లేదు.
సో మై పొజిషన్, అచ్చా మై పొజిషన్ ఇది, ఓకే ఓకే. సో ఇట్లా ఈ విధంగా మనం పూర్తిగా కూడా ఇక్కడ అన్ని కూడా మనం ఇక్కడ చూసుకోగలుగుతున్నాము. యాక్టివిటీ ఏంటి, ప్రతిదీ కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం అనమాట. సో అందరూ కూడా ఇలా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా. సో ఇక్కడ చూస్తే అడ్రస్, సో ఇదంతా కూడా ఏంటి, ఏమి ఇచ్చాడు, అమౌంట్ వాల్యూ, పర్సంటేజ్, హోల్డర్, హోల్డర్ల దగ్గర ఏ హోల్డర్ దగ్గర ఎంత, రైట్, ఏ హోల్డర్ల దగ్గర ఎంత ఉంది అనే దానికి ఇక్కడ చూపిస్తున్నాడా. ఓకే ఓకే ఓకే. 6.3, 5.36, 4%, ఈ విధంగా అంటే ఇక్కడ కూడా మనం చూడగలుగుతున్నాం అనమాట. ఓకే రైట్. ఓకే 100 చూపిస్తారు అనుకుంటాను. ఎస్, నా ఒక డౌట్ కరెక్ట్ అయింది. 100. అలాగే పైన చూడండి మీరు, ప్రైజ్ ఇన్ఫో, సేమ్ మనం నార్మల్గా కైన్ ఎలా చూస్తాం అలాగే ఇక్కడ ఆ ఇన్ఫోలోకి వెళ్తే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇంతకుముందు మనకు సర్క్యులేట్ సప్లై కనిపించబోతుండే, మార్కెట్ క్యాప్ కనబడబోతుండే, మ్యాక్సిమం సప్లై కూడా కనబడబోతుండే, ఎఫ్డివి కనబడుతుండే. సార్ ఎవరో మైక్ ఓపెన్ ఉంది, మాట్లాడతారా, లేకపోతే మైక్ మ్యూట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది. మాట్లాడుతుంటే ఓకే, మాట్లాడచ్చు, పర్లేదు, నేనేం అప్డేట్ ఇవ్వట్లేదు కనుక, కొత్త అప్డేట్లు ఏం లేదు కనుక. అలాగే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్, చెప్పండి. కొత్తగా అప్డేట్ వచ్చింది సార్, అది ఏముందో అర్థం కాలేదు. మీటింగ్ ఎంతసేపు అయింది సార్ మీరు రావట్టి? నేను ఇప్పుడు వచ్చిన మీటింగ్ సార్. ఇప్పుడు అది ప్రాబ్లం, ఎందుకంటే అది ఇప్పుడు ఇప్పటికి 3 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను సార్, ఒక్క నిమిషం ఉండండి చెప్తాను. అవును సార్. ఇప్పటికి 3 సార్లు చదివి చెప్పాను ఏంటి అనేది, మళ్ళీ కూడా సరే చెప్తాను, సార్. ఓకేనా. నేను 10 నిమిషాలు వచ్చి అది ప్రాబ్లం, అందుకని చెప్పేసి మీటింగ్ కి మనకు సమయం లో వస్తే బెటర్ అనమాట. ఓకే ఎనీవే, నో ప్రాబ్లం సార్, చెప్తాను, ప్రాబ్లం లేదు, మళ్ళీ కూడా చెప్తాను. సార్. సో ఇప్పుడు ఇది వినండి, మనకు ఇది చూడండి సార్, పీవీసీ గురించి మనం పూర్తిగా కూడా బైనాన్స్ లో కూడా మనం చూసుకోగలుగుతాము, ఓకేనా. ఓకే రైట్, థ్యాంక్ యూ. సో టైం కూడా అయింది, ఓకే మీరు మీట్ చేసుకోండి, పర్లేదు, నేను జనరల్ గా మాట్లాడతాను. సరే సార్. జనరల్ గా మాట్లాడతాను. ఇక్కడ చూడండి మీరు, పీవీసీ మీటర్ జీసీసీ గ్రూప్ లో ఉన్నారా? ఇది మన ఏమంటుంది దీన్ని, వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారా? లేరు కావచ్చు కదా సార్. ఓకే, గ్రూప్ లో కూడా లేరేమో, మీరు ఉన్నారా సార్? మీ పేరు సార్? ఓకే, సో అలా లేకపోతే ఎలా తెలుస్తుంది సార్? పీవీసీ మీటర్ గ్రూప్ లో ఉండాలి, లేకపోతే మీ అప్లైన్ ఎవరు మన అందులో యాడ్ చేయమని చెప్పాలి, లేకపోతే నేను ఉన్నాను ఆ నెంబర్ యాడ్ చేయండి అని చెప్పాలి. అలాగైతే కనుక మీకు ఏమవుతాయంటే ఈజీగా అన్ని విషయాలు అర్థమవుతాయి అన్నమాట. ఓకే ఎనీవే, సో టైం దగ్గరికి వచ్చింది కనుక నేను ఈరోజు అప్డేట్ గురించి చెప్తున్నాను సార్. చూడండి ఇక్కడ, సరే సార్. సో ఈరోజు అప్డేట్ ఏంటంటే, రిఫరల్ ప్రమోషన్ కు మెరుగుపరచడానికి, రిఫరల్ ప్రమోషన్ ని మెరుగుపరచడానికి, అలాగే ఎర్లీ బర్డ్ ఆఫర్, రివార్డ్ ఆఫర్ యొక్క ప్రయోజనాలు మరియు నిబంధనలు, షరతులు, అంటే చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయంట. అవి జరుగుతున్నాయి, అవి త్వరలో వాటిని ఏం చేంజెస్ వచ్చింది అనేది ఇంకొక 2-3 రోజుల్లో లేదా ఈ వీక్ లో మీకు తెలియజేయబడతాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్, యూజర్ ఖాతాలలో ఏవైనా లోపాలు ఉంటే స్వయంచాలకంగా నవీకరించబడతాయి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్? ఏం లేదు సార్. ఓకే, ఉన్న వాళ్ళ గురించి ఏం రాశారు అంటే ఇక్కడ, సో రోజు ఇక్కడ బిజినెస్ చేసుకుంటారు, అంటే పీటీపీ అని చెప్పేసి సేల్ చేసుకుంటారు, అమ్ముకుంటారు, తర్వాత బయట చేస్తారు, అంటే ఫార్మింగ్ చేసుకుంటారు, తర్వాత లోపలనే తీసుకుంటారు, రెండును చేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లాలు ఉంటే అవి త్వరలోనే వాటికి అవే ఆటోమేటిక్ గా చేయబడతాయి. ఎవరికి మనం కాల్ చేయాల్సిన పని లేదు, ఎవరిని అడగాల్సిన పని లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఒక పీటీపీ లావాదేవీ ఆమోదం పొందడానికి ఊహించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పుడు దానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయంట. ఏంటి? ఇప్పుడు ఇది మీకు అవసరం లేదు సార్, చేసుకునే వాళ్ళకి అనమాట. సో కొంతమంది అమ్ముకుంటున్నారు, తర్వాత కొంటున్నారు, 2 జరుగుతున్నాయి కదా. ఇక్కడ కొద్దిగా డిలే అవుతుంది అన్నమాట. డిలే అంటే ఏంటి? లేట్ అవుతుంది, అంటే ఇక్కడ 48 గంటలు 60 గంటల కంటే ఎక్కువ అవుతుంది. సో దానివల్ల అరే ఇంకా రాకపోయా సెల్ అవుట్ చేసి ఇంకా రాకపోయా అని ఎవరైతే అనుకుంటున్నారో దానికి 2 కారణాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఆ 2 కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ కారణం ఏంటంటే, వినియోగదారుడు అధిక ధరతో ఆఫర్ను ఎంచుకొని ఉండవచ్చు. అంటే
0.10 నడుస్తుంది ఇప్పటివరకు కూడా. సో కొంతమంది 0.15, 0.20, 0.1 యూజిట్ కూడా పెట్టుకుంటారు. దానివల్ల మీకు లేట్ అయి ఉండవచ్చు. రెండవ కారణం ఏంటంటే అంటే కమ్యూనిటీలో ఇప్పుడు సార్ ఆ, 0.1 లో పెడితే పివిసి తక్కువ వస్తాయా? ఈ మీరు మీటింగ్ రావడం ఎన్ని రోజులు అవుతుంది సార్? సార్ నేను కొద్దిగా కొత్తగానే వస్తున్నాను సార్. కొత్త వస్తున్నారు. టోకెన్ ఫార్మింగ్ కానీ లేకపోతే ఎర్లీ బర్డ్ కానీ చేసుకున్నారా? చేసిన సార్, ఎడ్లు బెడ్ చేసినా గానీ ఇంకా అవి మనకు యూజిడిటీలు 100 కాలేదు సార్. అది ఓకే, రైట్. సో అయితే అందుకని రేపు చెప్పి మనం అవసరం లేదు. చేస్తే అర్థమవుతుంది. అదే కదా, మీకు అవసరం లేదు ఇప్పుడు అది. అందుకని సో అందరికి ఆల్రెడీ తెలిసిపోయింది. మళ్ళీ కూడా రేపు ఇవన్నీ కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా, స్క్రీన్ షేర్ చేసి. సో ఇక్కడ ఓకే సార్. రెండవది ఏంటంటే సార్, కమ్యూనిటీలో కొత్త టోకెన్ ఫార్మింగ్ లో లావాదేవీలు లేకపోవడం కావచ్చు. దానివల్ల మీకు లేట్ అవుతుందని చెప్తున్నారు. ఓకేనా? సో ఇది సార్ అదే ఈ రోజు అప్డేట్ ఇది సార్. సార్, ఇది వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తారా సార్ మరి? ఓకే, నా నెంబర్ యాడ్ చేసుకొని నాకు ఒకసారి హాయ్ అని మెసేజ్ పెట్టండి. నా పేరు రాజేష్. నా నెంబరు తెలియకపోతే చూపిస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ లోనే ఉంది. టెలిగ్రామ్ లో ఉన్నారు కనుక ఇక్కడ అవును సార్. పైన క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో ఇలా పీవీసీ మెటల్ లర్న్ మీద క్లిక్ చేస్తే ఇవి చూడండి. నా నెంబర్ చూడండి అక్కడ, +96566015128. నా పేరు రాజేష్. అలా రాసుకుని ఓకే అందులో నుంచి హాయ్ అని మెసేజ్ పెట్టండి. నా పేరు ఇది సార్ అని చెప్పి రాయండి, మీ పేరు రాయండి. తర్వాత నేను నెంబర్ సేవ్ చేసుకొని నేను వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, సో నెక్స్ట్ పార్ట్నర్స్ చెప్పండి, ఏంటి విషయాలు? సరిగా డౌట్ ఉందా? లేకపోతే ఇంకా మరి స్టాప్ లేదు సార్, ఏం డౌట్ లేదు. మీతో వాళ్ళకి అడుగుతున్నాను. అప్డేట్ గురించి మీరు అడిగాను సార్. చేసుకోండి. ఓకే సార్, ఓకే, మీరు మీట్ చేసుకోండి. ఓకే, సో పార్ట్నర్స్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు, లేదంటే మరి ఆల్రెడీ టైం అయింది కనుక సో వీఆర్ గోయింగ్ టు మరి ఎండ్ చేసుకుందాం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఆత్రం యశ్వంతరావు ఆయన జరుగుతున్నారు సార్. సార్తో మాట్లాడి మనం క్లోజ్ చేసుకుంటాం. చెప్పండి సార్. నమస్తే సార్. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్ సార్. అయితే మనకు రేటు పెరిగే అవకాశం ఉందా సార్? రేటు అనేది క్రిప్టో కరెన్సీలో ఎవరో చెప్పలేదు, ఏ టైంలో పెరుగుతుందో తెలియదు. ఒకవేళ ఇప్పుడు మనము అప్డేట్ లేకుండా ఒకవేళ నేను పెరగదని చెప్పవచ్చు, లేకపోతే ఈ రోజు రాత్రి పెరగచ్చు, అట్లా తెలియదు. అలాగే పెరుగుతుందని చెప్తావచ్చు, బట్ సంవత్సరం దాకా కూడా పెరగకపోవచ్చు. అలా అబద్ధం చెప్పడానికంటే రేటు విషయం లోపల, క్రిప్టో కరెన్సీలో రేటు విషయం లోపల మరి ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు పెరగదు అని చెప్పి మనం చెప్పరాదు సార్. సో అందుకని మేబీ నేను దానికి ఆన్సర్ అయితే నాకు లేదు సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్, రాజు సార్, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. సో డియర్ పార్ట్నర్స్, ఎందుకంటే క్రిప్టోలో రేటు పెరగాలి అంటే కమ్యూనిటీ ఎక్కువ రావాలి. సో మన పీవీసీ మీద ఎన్నో ప్రాజెక్టులు చేంజ్ చేస్తుంది, ఎన్నో సార్లు చేంజెస్ వస్తున్నాయి. బట్ ఇక్కడ ఈవెన్ క్లిక్ అవ్వట్లేదు. క్లిక్ అంటే ఏంటి సార్? క్లిక్ అంటే ఏంటిది? అయ్యో దాన్ని అందరికీ అది నచ్చడము, సో దాన్ని ఎక్కువగా యూటిలైజ్ చేయడము అలా జరగట్లేదు. సో దానివల్ల ఇక్కడ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు. సో ఏదైనా చూడండి, మనము కొంతమంది అంటుంటారు ఏమని, ఇది తీసుకెళ్ళి జస్ట్ బైనాన్స్లో పెట్టేస్తే చాలా పైకి వెళ్ళిపోద్ది. సో అట్లాంటి వేల కాయిన్స్ మనం చూస్తున్నాము. వేల కాయిన్స్ కూడా మరి బైనాన్స్కి వచ్చి డీసెంట్రలైజ్డ్ అయి ఉండి కూడా పడిపోతున్నాయి. వాటిని కూడా చూస్తున్నాం. అలాగే ఇక్కడ మనం అప్పుడప్పుడు చూస్తాం, కొన్ని ఎందుకు పనికిరాని కాయిన్స్ కూడా పైకి వెళ్ళిన రోజు, పైకి అంటే రేటు పెరిగిన రోజులు చూస్తున్నాం. సో రెండును చూస్తున్నాం. ఇక్కడ మరి పీవీసీ ఎప్పుడు పదం వాడుతుంది, నేను రేటు పెరగడానికి యూటిలిటీ తీసుకొస్తాను, సో సక్సెస్ అవ్వలేదు, యూటిలిటీ అవ్వలేదు. సో అలాగే ఇంకా సో మిగతా విషయాలు కూడా ఏవి కొన్ని తీసుకొచ్చినా కూడా అలా జరగట్లేదు అనమాట, అంటే సక్సెస్ అవ్వట్లేదు ఇప్పుడు దాకా తెచ్చిన ప్రాజెక్టులలో. సో ఈవెన్ నాకు తెలిసి ఫస్ట్ ఎవరైతే సీడ్ ఫండింగ్ చేసుకున్నారో
అక్కడ 100% చాలా మందికి బెనిఫిట్ జరిగింది స్టార్టింగ్ లో. తర్వాత అలాగే ఫార్మింగ్ లో ఫస్ట్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ జరిగింది. ఇంకా ఆ తర్వాత తెచ్చిన ప్రాజెక్టులు కూడా కొంతమందికి మాత్రమే సక్సెస్ ఇచ్చాయి. మిగతా అన్ని కూడా అంటే ఫెయిల్యూర్ అని చెప్పలేను, బట్ అందరికీ అనుకున్నంతగా సక్సెస్ రాలేదు. సక్సెస్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ వచ్చిన అప్డేట్లో ఎవరైతే సీడ్ ఫండింగ్ చేసుకున్నారో వాళ్ళని చూసి ఎవరైతే చేసుకున్నారో, అరే చాలా మరి 100 రూపాయలతో పీవీసీ మీటర్ కొనుక్కున్నారు, మరి ఈ రోజు వాళ్ళు 1300లకు అమ్ముకుంటున్నారు అనుకునేసరికి అనుకొని అయింది నిజం, వాళ్ళు అమ్ముకున్న నిజం, వాళ్ళు సంపాదించుకున్న నిజం, మరి అది కూడా పీవీసీ మీటర్ ఇచ్చింది. వాళ్ళని చూసి ఎవరైతే చేసుకున్నారో అక్కడ నుంచి వెళ్ళి మరి అది కారణం ఏదైనా కావచ్చు, సో తగ్గుముఖం పట్టింది. ఇక్కడ ఏమైంది పబ్లిక్కి, ఇక్కడ 100 మంది చేసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్లో, ఆ తర్వాత 1000 మంది చేసుకున్నారు. సో 1000 మందికి లాస్ వచ్చేసరికి ఇక్కడ ఏమైంది, నెగిటివిటీ అయిపోయింది. అట్లా అది అయిపోయింది. నెక్స్ట్ ఫార్మింగ్ విషయానికి వస్తే మరి ఇక్కడ ఫార్మింగ్ కూడా అదే జరిగింది. ఫస్ట్ చేసుకున్నారు, రేట్ కూడా మంచిగా ఉంది, వాళ్ళకి వచ్చిన రివార్డ్ అమ్ముకుంటున్నారు పర్సన్ టు పర్సన్, అంటే దాన్ని పీటీపీ అనం, దాన్ని అదర్ ఫార్మింగ్ చేస్తూ ఏదో అలా అమ్ముకుంటున్నారు. బాగుంది కదా, అది మరి చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది అనుకునేసరికి క్రైటీరియా 1, క్రైటీరియా 2, 3, 4, 5 ఇలా చేసుకునేసరికి అది కూడా నచ్చి అనిపించి చేసుకుందాం అనేసరికి అక్కడ రేట్ పడిపోయింది. రేట్ ఎక్కువ ఉన్నప్పుడు చేసుకునే వాళ్ళు తక్కువ మెంబర్స్, ఆ రేట్ పడిపోయేటప్పుడు చేసుకునే మెంబర్స్ ఎక్కువ మెంబర్స్. సో దీనివల్ల ఏ ప్రాజెక్ట్ కూడా పబ్లిక్లో అనే ప్రాజెక్టుగా కనిపించలేదు. చేంజెస్ అందుకని ప్రైస్ అనేది డౌన్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు మీరే చెప్పాలా, మీకు అర్థం అవ్వాలి ప్రైస్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అనేది. ఓకేనా సార్? సో థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. మై పార్ట్నర్స్, రేపు మళ్ళీ 9:40 మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. జై పీవీసీ మీటర్, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీటర్, పీవీసీ మీటర్ నెవర్ ఎండ్. నమస్తే. జై పీవీసీ మీటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్తే. గురూజీ చిన్న విన్నపం. ఎస్ సార్. నాకు అడ్మిన్ లేదు, ఒకసారి ఏదన్నా మీకు చెప్పాలనుకున్నా, మీకు అడ్మిన్ ఏదన్నా ఉంది, మీకు మాట్లాడాలనుకున్నా. అడ్మిన్ ఉంది సార్, మీకు అడ్మిన్ ఉంది. దేని మీద అడ్మిన్ ఉంది మీకు చెప్తాను, ఒక్క నిమిషం. ఓకే ఓకే, అడ్మిన్ మీరు ఆ ఏం నెంబర్ చేశారంటే పోయింది మీరు సార్, దీనికి ఇవ్వండి. నెంబర్ చేంజ్ చేసి రావునా, అది అలా చెప్పాలి. ఎందుకంటే అవునవును మీరు సార్. ఏం చేశారంటే చాలా మందికి అడ్మిన్ ఉంది, ఇప్పుడు వాళ్ళు ఎవరు రావట్లేదు, వాళ్ళకి తీసిస్తాను నేను, వాళ్ళకి తీసేసి మీకు ఇస్తాను. మీరు ఇంకొక నెంబర్ ఉంది మీ దగ్గర, ఏ నెంబర్ చెప్తాను నేనండి. ఇక్కడ చెప్పకూడదేమో, లాస్ట్ 689 వస్తుంది, 4689 రెండు వస్తుంది. అవునా? నెంబర్లు 689 వస్తాయి సార్. దేంతో స్టార్ట్ అయిందో చెప్పండి. 99511. ఇప్పుడు దీనికి ఇదే యూజ్ చేస్తున్నాను సార్. 99511 కు అడ్మిన్ తీసిస్తాను, దీనికి ఇవ్వమంటారా? అవును సార్. ఓకే రైట్ సార్, చేస్తాను సార్. థ్యాంక్ యూ. నేను అదే ఓకే అనుకున్నాను సార్. సార్, మరి మీరు ఎందుకు అడ్మిన్ చేశాను, మరి మీరు ఎందుకు కనబడట్లేదు అని చెప్పి నేను కూడా అనుకున్నాను మనసులో. ఓకే సార్, నేను సార్, సార్. ఎనీవే చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్, సార్. అందరికి నమస్తే. సో డోంట్ వర్రీ, బీ హ్యాపీ. పీవీసీ మీటర్ గురించి ఎవరు వర్రీ అవ్వద్దు. సో బిందాస్గా ఉండండి, వండర్ఫుల్గా. మీరు మళ్ళీ ఒక పాత రోజులు కాదు సార్, అంతకు మించి చూడబోతాం. థ్యాంక్ యూ, అందరికి నమస్తే సార్. జై పీవీసీ మీటర్.